Hey friends, welcome to my channel Sanvi's Recipes. ఈ రోజు మనం చాలా టేస్టీగా ఈజీగా 4 ఇంగ్రీడియెంట్స్ తో బ్రెడ్ పుడ్డింగ్ ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ పుడ్డింగ్ తయారు చేసుకోవడానికి మనకి 6 బ్రెడ్ కావాలి. అలానే 1/2 కప్పు షుగర్, 1.5 కప్ పాలు, అలానే 1/2 కప్పు కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. ఇక ప్రాసెస్ కి వచ్చేసరికి ఫస్ట్ మనం తీసుకున్న 6 బ్రెడ్స్ కి ఎడ్జెస్ నీట్ గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత వీటిని 4 పీసెస్ గా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న బ్రెడ్ పౌడర్ని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 1/4 కప్ కస్టర్డ్ పౌడర్లో 1/2 కప్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ప్యాన్లో 1/3 కప్ షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఏ వాటర్ పోయకుండా క్యారమెల్ చేసుకోవాలి. పంచదార కరిగి బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకొని వెమ్మటే తీసేసుకొని ఒక ప్యాన్లోకి వేసేసుకోవాలండి. ఏ ప్యాన్లో అయితే పుడ్డింగ్ చేసుకుంటామో ఆ ప్యాన్లో ఇమ్మీడియట్గా వేసేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ప్యాన్ తీసుకొని అందులో 1.5 కప్ వరకు పాలు వేసుకోవాలి. ఈ పాలు హీట్ అయిన తర్వాత 1/2 కప్ పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి. పంచదార కరిగిపోయిన తర్వాత మనం తయారు చేసుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. అది కొద్దిగా దగ్గర పడిన తర్వాత మనం తయారు చేసుకున్న బ్రెడ్ మిశ్రమాన్ని వేసేసుకొని చిన్నగా కలుపుకోవాలండి. బ్రెడ్ మిశ్రమం అంతా ఒకేసారి వేయకూడదు, కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం తీసుకొని మనం ఏ ప్యాన్లో అయితే క్యారమెల్ వేసుకున్నామో అదే ప్యాన్లో క్యారమెల్ పైన వేసేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. దీన్ని నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఏదైనా కవర్ తోటి నీట్గా ఈ విధంగా కవర్ని క్లోజ్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ పెట్టుకొని స్టాండ్ పెట్టేసుకొని దానిపై మనం తయారు చేసుకున్న మౌల్డ్ని పెట్టేసుకొని ఈ మౌల్డ్ని క్లోజ్ చేసుకొని 30 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత ఒకసారి ఇలా ప్రెస్ చేసి చూడండి. తయారైపోతే మనం ఫ్లిప్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ప్లేట్ పెట్టుకొని ఫ్లిప్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ పుడ్డింగ్ రెడీ. మీకు క్రిస్మస్కి ఏదైనా వెరైటీగా టేస్టీగా చేసుకోవాలనిపిస్తే ఈ విధంగా బ్రెడ్ పుడ్డింగ్ ట్రై చేయండి. కేక్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.